హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. మీ అందరి కోసం ఇవాళ నేను పొలిటికల్ సైన్స్ 317. సో ఈ పొలిటికల్ సైన్స్ నుంచి ఏం చేశానంటే మొత్తం టెక్స్ట్ బుక్ నుంచి, అంటే మొత్తం స్టడీ మెటీరియల్ నుంచి ఉన్నటువంటి 30+ లెసన్స్లో నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ నేను కొన్ని పికప్ చేసిన. ఈ మోడల్ పేపరు టెక్స్ట్ బుక్ రెండు కూడా కంబైన్ చేసి. సో నేను దాదాపుగా 38 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన 4 మార్క్స్ని. అయితే ఈ 4 మార్క్స్ అందరూ తెలిసిందే చాలా వస్తాయి మోడల్ పేపర్లో. సో మోడల్ పేపర్ని టెక్స్ట్ బుక్ని రెండు కూడా కేటగరైజ్ చేశాను. సో నేను ఇది యూట్యూబ్లో మీకు అందరికీ కూడా క్వశ్చన్స్ చదివి వినిపిస్తాను. అలాగే ఎవరికైనా డైరెక్ట్ ఈ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్ కావాలి, క్వశ్చన్స్ డైరెక్ట్ కావాలి అనుకుంటే సేమ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఒక ఛానల్ లింక్ కావాలంటే నా ప్రొఫైల్లో ఉంది, లేదనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ పెడితే నేను వెంటనే లింక్ పెట్టేస్తాను. సో మీ అందరి కోసం నేను తయారు చేసినటువంటి ఈ యొక్క 38 క్వశ్చన్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చూడండి, పొలిటికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్. సో ఫస్ట్ వన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గవర్నమెంట్? రైట్ అబౌట్ ద టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. డిస్కస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్ ఏ నోట్ ఆన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. డిస్క్రైబ్ ద కాంపోజిషన్ ఆఫ్ హైకోర్ట్, అంటే హైకోర్టు యొక్క కాంపోజిషన్ చేయాలి. సో ఇక్కడ గవర్నమెంట్ గురించి రాయాలి, ఇక్కడ జడ్జెస్ ఒక టెన్యూర్ గురించి రాయాలి, మన కాన్స్టిట్యూషన్ గురించి రాయాలి, మన ప్రెసిడెంట్ పవర్స్, కాంపోజిషన్ ఆఫ్ హైకోర్టు, వాట్ ఈస్ పంచశీల్. ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 పాయింట్స్ ఇన్ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. డిస్కస్ రాసెస్ థియరీ ఆఫ్ జనరల్ విల్. డిఫైన్ ద ఫీచర్స్ ఆఫ్ సావరనిటీ. ఎక్స్ప్లెయిన్ కైండ్స్ ఆఫ్ జస్టిస్, అంటే జస్టిస్ ఎన్ని రకాలు ఉంటుంది. డిస్కస్ అబౌట్ లిబరలిజం. వాట్ ఈస్ డెమోక్రసీ. ఎక్స్ప్లెయిన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఎక్స్ప్లెయిన్ లెజిస్లేచర్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, అంటే మన స్టేట్ లెజిస్లేచర్ నుంచి. రైట్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. రైట్ బ్రీఫ్లీ ఆన్ రైట్ టు ఈక్వాలిటీ. రైట్ బ్రీఫ్లీ ఆన్ గాంధీయన్ ప్రిన్సిపల్స్. ఆర్టికల్ 39. ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ డ్యూటీస్. హౌ ఈస్ ప్రైమ్ మినిస్టర్ అపాయింటెడ్. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. రైట్ బ్రీఫ్లీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పిఎస్సి కమిటీ అంటారు దీన్ని. హౌ ఈస్ గవర్నర్ అపాయింటెడ్. డిస్క్రైబ్ పవర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. కాంపోజిషన్ ఆఫ్ హైకోర్ట్. హౌ ఆర్ సబార్డినేట్ కోర్ట్స్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్డ్. కాంపోజిషన్ ఆఫ్ గ్రామ్ పంచాయత్. వాట్ ఈస్ యూపీఎస్సి. వాట్ ఈస్ నోటా. ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ముల్కీ రూల్స్. రైట్ అబౌట్ ఇంటలెక్చువల్ కాంట్రిబ్యూషన్ టు తెలంగాణ మూమెంట్. భరోసా సెంటర్స్ అంటే ఏంటి. వాట్ ఈస్ ఫారెన్ పాలసీ. ఇండో-పాక్ వార్ 1971. ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ఓ. వాట్ డూ యూ మీన్ బై జెండర్ పాలిటిక్స్. రైట్ ఏ నోట్ ఆన్ సివిల్ పొలిటికల్ రైట్స్. సో ఇవి మీకు అందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఈ ఎకనామిక్స్లో నేనైతే చెప్పానో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి 38 క్వశ్చన్స్ నేను తీసుకోవడం జరిగింది. సో ఈ 38 క్వశ్చన్స్ కూడా ఏంటంటే 4 మార్క్ క్వశ్చన్స్ అండి. సో 4 మార్క్ క్వశ్చన్స్ సాధారణంగా మీరు 5 to 6 లైన్స్లలో, లేదంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 10 లైన్స్లలో రాస్తే సరిపోతుంది. సో ఇవి మీకు అంటే మామూలుగా ఏంటంటే ఈ యొక్క 38 క్వశ్చన్స్ కూడా మీకు క్వశ్చన్ ఆన్సర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మీకు ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్లో ఉన్నాయి. అలాగే ఇందులో నుంచి ఒక 10 to 12 క్వశ్చన్స్ మీకు డైరెక్ట్గా మోడల్ పేపర్లో ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీకు సెకండ్ సెక్షన్ పొలిటికల్ సైన్స్లో సెక్షన్ 2లో అన్ని 5 మార్క్ క్వశ్చన్స్ మీరు అన్ని 4 మార్క్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు, చాలా ఈజీగా రాయొచ్చు. నేను ఏమంటున్నానంటే ఒక్కసారి మీరు దయచేసి టైం ఉన్నప్పుడల్లా ఈ క్వశ్చన్స్ ఒక్కసారి చదవండి, రాయడం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇందులో నుంచి మాత్రము ఆప్షన్కి తగ్గట్టుగా క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఇది నేను ఒక 1-2 డేస్ కూర్చొని తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది, అంటే ఇంపార్టెంట్ పేపర్ ఇది. సో ఈ యొక్క పేపర్ యొక్క డైరెక్ట్ పీడిఎఫ్ ఫార్మాట్ ఫొటోస్ కావాలనుకుంటే మాత్రము నా వాట్సాప్ ఛానల్కి రండి, అందులో మీకు పెడతాను ఇవి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే దట్ వెరీ సూన్ అన్ని సబ్జెక్ట్స్లో నుంచి ఇప్పుడు ఇలా పొలిటికల్ సైన్స్ పెట్టాను, రేపు ఎకనామిక్స్ పెడతాను, తర్వాత బిజినెస్ స్టడీస్, అలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి నా ప్లాన్ ఏంటంటే లైక్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే మోడల్ పేపర్ చదువుకోండి అనేదానికంటే కూడా మొత్తం టెక్స్ట్ బుక్లో నుంచి ఒక సెట్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్వి, 4 మార్క్స్వి, 2 మార్క్స్వి, అలా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తయారు చేసి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మాత్రం ఇవాటికి పొలిటికల్ సైన్స్ తీసుకొచ్చాను. సో రేపు మ్యాక్సిమం మీకు ఎకనామిక్స్లో నుంచి అన్నా సరే, బిజినెస్ స్టడీస్లో నుంచి అయినా సరే మీకు 4 మార్క్స్ అయినా 8 మార్క్స్ అయినా క్వశ్చన్స్ నేను పెడతాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంటర్మీడియట్ సిఈసి వాళ్ళందరూ కూడా పాస్ అయ్యేంత వరకు నిద్రపోను.
అందరినీ పాస్ చేయిస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో కండి, ఇవి చదవండి, ఎగ్జామ్స్ పాస్ కండి. అండ్ చాలామంది డౌట్స్ ఉన్నాయి, ఇది సర్టిఫికేట్స్ వ్యాలిడా కాదా అని చెప్పేసి. ఇవి కానిస్టేబుల్ జాబ్స్కి, హైయర్ ఎడ్యుకేషన్ కూడా వ్యాలిడే. అండ్ దిస్ ఈజ్ ఫర్ యూ ఆల్ పొలిటికల్ సైన్స్ 4 మార్క్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్. లక్షలలో చూస్తున్న వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి దాదాపుగా 3,000 మంది కూడా సబ్స్క్రైబర్స్ లేరు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం 18,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది, వీడియోస్ చేయాలనిపిస్తుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాలనిపిస్తుంది. సో దయచేసి అందరికీ కూడా చేతులెత్తి మళ్ళొకసారి చెప్తాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తాను కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్.